హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారనుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే మీతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం, అంటే నా మనసులో అంటే ఏమనుకుంటున్నాను అది మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో ఎస్టర్డే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ టైం కుదరక అప్లోడ్ చేయలేదు, సారీ. ఈ వీడియో అనేది కొద్దిగా బాధ ఉంది, కొద్దిగా హ్యాపీనెస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ చెప్తాను, తర్వాత ఎండింగ్లో హ్యాపీగా వీడియో ఎండ్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ ఏంటంటే, నిజంగా చెప్పాలంటే సాటర్డే ఎపిసోడ్ అయితే నిజంగా కొద్దిగా బాగా అనిపించింది. బట్ అంతా కుకింగ్ అయిపోయాక లాస్ట్లో ఇంకా స్కోర్స్ అవి ఉంటాయి కదా, నిజంగా చెప్పాలంటే దీనికంటే ముందు అసలు జాతరత్నాల కామెడీ నిజంగా చెప్పాలంటే వేరే లెవెల్. అసలు నిజంగా చెప్పాలంటే ఎంత బాగునింది నిజంగా. మన కళ్యాణ్ తనుజని అలా చూస్తూ ఉంటే, అంటే ప్రతి వీక్ సాటర్డే ఎపిసోడ్ కోసం వెయిట్ చేసేవాళ్ళం నిజంగా చెప్పాలంటే, ఎప్పుడెప్పుడు సాటర్డే అవుతుందా అని చెప్పేసి. బట్ నిజంగా చెప్పాలంటే నాకు లాస్ట్ సాటర్డే అయితే ఆ ఎపిసోడ్ అయితే వద్దు అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఎందుకు అంటే కొద్దిగా సాడ్ మూమెంట్ కదా, సో దానివల్ల అలా అనిపించింది అంతే. నిజంగా చెప్పాలంటే చాలా బాధ వేసింది నాకు ఆ ఎపిసోడ్ చూసాక, అండ్ సండే ఎపిసోడ్ చూసాక కూడా. మీరు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు, బట్ ఇప్పటికీ అందరూ హ్యాపీనే అనుకుంటున్నాను. ఆ రోజైతే నిజంగా అందరు చాలా మంది బాధపడి ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఇందుకు నాకు తెలిసి జడ్జెస్ సాటర్డే ఎపిసోడ్లో చాలా తక్కువ స్కోర్స్ ఇస్తున్నారు. నాకే అనిపిస్తుందా లేకపోతే మీకే అనిపిస్తుందా? ఇంకా సండే ఎపిసోడ్లో మార్క్స్ మంచిగానే ఇస్తున్నారు, ఓకే. అంటే ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్లో అంటే వంట అంటే బాగలేదు అని చెప్తున్నారు, బట్ వాళ్ళకి హై మార్క్స్ ఇస్తున్నారు. ఇక్కడేమో వంట కొద్దిగా బాగుంది, ఇంకా కొద్దిగా ఉండింటే బాగుంది అన్న వాళ్ళకి మాత్రం స్కోర్స్ తక్కువ ఇస్తున్నారు. అది ఎందుకో నిజంగా నాకైతే రాంగ్ అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఎక్కువ సరిగ్గా చేయని వాళ్ళకి కదా స్కోర్స్ తక్కువ ఇవ్వాలి. ఇలా కొద్దిగా మంచిగా చేసి కొద్దిగా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలనుకో స్కోర్ మంచిగా ఇవ్వాలి కదా. సో నాకైతే అలా అనిపించింది, ఎక్కడో కావాలని చేశారనిపించింది. మీకు కూడా అలాగ అనిపించిందా? నేనేమన్నా తప్పుగా అని అనుకుంటే రియల్లీ సారీ. చూద్దాం, మీరు కూడా కమెంట్ చేయండి, ఓకేనా? అంటే నేను తప్పుగా అనుకుంటున్నానా లేకపోతే కరెక్ట్గా అనుకున్నానో తెలుసుకోవడానికి ఈ విషయం గురించి ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే స్కోర్స్ విషయానికి వస్తే నిజంగా చెప్పాలంటే తనుజ ఆ వీక్ లాస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కళ్యాణ్ ఫేస్లో చూడాలి. నిజంగా చెప్పాలంటే చాలా బాధపడతాడు. అదే బాధని ఆ బాధ అలాగే ఉంటుంది. బట్ ఇంకా 2 వీక్స్ స్కోరు కంటిన్యూ చేస్తారు కదా, అప్పుడు తనుజ టాప్ 1 ఉంటుంది. హ్యాపీ, చాలా హ్యాపీ నిజంగా చెప్పాలంటే. బట్ తనుజ గారు ఫుల్ హ్యాపీగా ఉన్నా కానీ ఎక్కడో కొద్దిగా బాధ అనిపించింది నాకైతే. ఎందుకంటే కళ్యాణ్ చాలా లీస్ట్లో స్కోర్లో ఉన్నాడు కదా. నిజంగా నాకైతే హార్ట్ ఫెల్డ్ మూమెంట్ అని నిజంగా చెప్పాలంటే అస్సలు చూడలేకపోయాను నిజంగా. ఆ టైంలో కళ్యాణ్ ఫేస్ అయితే కంట్లో నీళ్ళు వచ్చేసాయి పాపం కళ్యాణ్కి అయితే. అస్సలు నిజంగా చెప్పాలంటే ఆ మూమెంట్ని నిజంగా నేను చూడలేకపోయాను. అంతగా నేను ఏడ్చేసాను అసలు కళ్యాణ్ని చూసి. అంటే కళ్యాణ్ స్మైల్ చేస్తే చాలా బాగుంటాడు, బట్ ఆ మూమెంట్లో కళ్యాణ్ అలా ఫేస్ అంటే కొద్దిగా ఏడ్చేటట్లు అలా పెట్టేలోపు చాలా ఏడుపు వచ్చేస్తుంది నాకైతే. అందరూ బాధపడి ఉంటారు నాకు తెలుసు, బట్ ఏం కాదు, ఓకేనా? నిజంగా చెప్పాలంటే ఆ ఎపిసోడ్ నిజంగా నేను చెప్పాలంటే ఎపిసోడు మార్నింగ్ జియో హాట్స్టార్లో అప్లోడ్ చేయలేదు వాళ్ళు, ఆ తర్వాత అప్లోడ్ చేశారు. బట్ నేను చూడలేకపోయాను. మళ్ళీ తర్వాత మన కళ్యాణ్ తనుజ వాళ్ళ కోసం అంటే టీఆర్పీ రేటింగ్ ఒక రేంజ్ ఉండాలని చెప్పేసి తర్వాత చూసాను నేను. అది కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి మరీ చూసాను నేనైతే నిజంగా చెప్పాలంటే. నేనైతే ఎక్స్పెక్ట్ చేసా, అంటే ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కళ్యాణ్ వస్తాడేమో అంటే ఉంటాడేమో అనుకున్నా, బట్ ఏం చేద్దాం,
తనకి పాపము షెడ్యూల్స్ కుదరలేదు కదా. తను కూడా తన డ్రీమ్ ఏంటంటే ఒక మంచి హీరో అవ్వాలని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి చాలా కష్టపడుతున్నాడు. సో చాలా చేస్తున్నాడు ప్రాజెక్ట్స్, షూటింగ్స్ అవని చెప్పేసి. దానివల్ల పాపం తనకి టైం కుదరక, అది కూడా ఆ రోజు షూట్ తన బర్త్డే రోజు జరిగింది కదా. అప్పుడు నాకు తెలిసి ఒకవేళ ఆ రోజు జరగపోయింటే నెక్స్ట్ డే ఒక 2 days తర్వాత జరిగింటే ఒకవేళ కళ్యాణ్ ఉండేవాడేమో, ఫేస్ ఆఫ్లో కూడా విన్ అయ్యి వచ్చిండేవాడేమో. బట్ నాకెందుకో వీళ్ళు కావాలనే చేశారనిపించింది. బట్ చూద్దాం నెక్స్ట్ వీక్ నుంచి టీఆర్పీ ఎలా ఉంటుందో. ఇంకా మన తనుజ గారు ఉన్నారు కదా, తనుజ గారు విన్ అవ్వాలనుకుంటున్నాను. కానీ తనుజ గారు ముందున్నట్లు అలా అంటే ప్రోమోలో చూసినప్పుడు అలా అనిపించలేదు నాకు. నిజంగా చెప్పాలంటే ఎక్కడో ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అలా అనిపించింది నాకైతే. ఏమైనా తప్పుగా, నేనైతే కరెక్ట్గా అలా అనిపించింది అనుకుంటున్నాను. మీకు కూడా అలాగే అనిపించిందా? ఇంకొకటి ఏంటంటే, నాకు తెలిసి ఆ రోజు షూట్ జరగక ఉండింటి నెక్స్ట్ 2 days తర్వాత ఉండింటి ఎంత బాగుండేది. పాపం తనకు కూడా అన్నీ ఓకే అవ్వాలి కదా. తను కూడా పాపం ఇప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నాడు. సో బట్ మన కోసమే కుకింగ్ విత్ జాతిరత్నాలుకి వచ్చాడు. నిజంగా అది ఎంత ఫ్యాన్స్కి అంటే ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాడు నిజంగా చెప్పాలంటే కళ్యాణ్. అండ్ అలాగే తనుజ గారు కూడా మన కోసమే వచ్చాడు. మళ్ళీ ఇంకా సండే ఎపిసోడ్ చూసాక నేను ఇంకా కళ్యాణ్ కూడా ఒక వీడియో చెప్పాడు కదా, అంటే కుకింగ్ విత్ రత్నాలో నేను ఇలా క్విట్ అవుతున్నాను, సారీ ఫ్యాన్స్ అందరికీ అని చెప్పేసి, జడ్జెస్కి కూడా అందరికీ సారీ, బట్ నాకు ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాడు. అండ్ అలాగే ఇంకా జడ్జెస్ కూడా మోటివేట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఇంకా ఆ వీడియో చూసాక ఇంకా జడ్జెస్ కూడా ఇంకా తను హెల్మెట్ అయ్యని చెప్పేసి, ఇంకా తేజస్విని గారు ఉన్నారు కదా, తను నార్మల్గా కుకింగ్ జాతిరత్నాల్లో ఉంటారు. నిజంగా ఆ వీడియో చూసాక కూడా చాలా బాధ అనిపించింది. నిజంగా మిస్ అవుతున్నాం, నిజంగా అంటే స్క్రీన్ ప్రెజెన్స్ మిస్ అవుతున్నాం. బట్ ఇంకెప్పుడు చూసాం, ఇదైతే వీక్లీ చూసేవాళ్ళం మన కళ్యాణం తనుజ అని. బట్ ఏం చేద్దాం, ఏం చేయలేం కదా. అంటే వాళ్ళకి కూడా కొద్దిగా రెస్ట్ అన్నీ కావాలి కదా, అన్నీ ఒకేసారి చేయలేరు కదా. మనం కూడా అర్థం చేసుకోవాలి. మన కళ్యాణ్ బాబుకు తెలుసు మనం ఇంతలా బాధపడుతున్నాం చెప్పేసి, మళ్ళీ ఈవినింగ్ తనకు ఫోటోషూట్ సంబంధించినవి కొన్ని పిక్స్ మనకి హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి ఈవినింగ్ అప్లోడ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది అది చూశాక. ఇంకా అప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంకా చూడలేం వాళ్ళని స్క్రీన్ మీద ఇలా, అంటే వీక్లీ అన్నమాట. మనం గట్టిగా అనుకుంటే ఇంకొక ప్రాజెక్ట్స్తో మంచిగా మన ముందుకు వస్తారేమో. గట్టిగా అనుకోండి, మన ముందుకి వాళ్ళిద్దరూ ఇంకొక మంచి ప్రాజెక్ట్స్తో రావాలని చెప్పేసి. బట్ కుకింగ్ జాతిరత్నాలు చూడకుండా అయితే నేను ఉండను, ఎందుకంటే మన తనుజ గారు ఉన్నంత వరకు చూస్తాను, తర్వాత ఆపేస్తాను నేను కూడా. మీరు కూడా చూడండి, అలా చూడకుండా ఉండకండి. బట్ కొద్దిగా బాధ అనిపిస్తుంది, కళ్యాణ్ ఫ్రెండ్స్ మిస్ అవుతాము. బట్ తప్పదు, మన తనుజ గారు ఉన్నారు కదా, తనుజ గారికి సపోర్ట్ చేద్దాం. వాళ్ళిద్దరిలో ఎవరు విన్నైనా ఒకటే అన్నాను కదా. సో ఇప్పుడు తనుజ గారు ఉన్నారు, విన్నవాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. ఇంకా వీడియోలో అదే సండే ఒక క్లిప్ వదిలారు కదా కళ్యాణ్ది, ఇంకా ఫ్యాన్స్కి సారీ చెప్పాడు ఆ వీడియోలో. రియల్లీ చాలా బాగా అనిపించింది, అంటే బాధగా కూడా అనిపించింది నిజంగా నాకైతే. ఇంకా వాళ్ళనైతే స్క్రీన్ మీద చూడలేము కొద్ది రోజుల వరకు, తర్వాత ఇండివిజువల్గా చూస్తాము ప్రాజెక్ట్స్లో. బట్ ఒక్కటి కూడా ఇంకా త్వరలోనే రావాలి, వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇదంతా మనకి ఎమోషనల్ రియల్లీ చెప్పాలంటే. బట్ తప్పదు, మనం వీక్లీ మంచిగా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు బిగ్ బాస్లో డైలీ చూసి ఎంజాయ్ చేస్తున్నాం కదా, బట్ ఇప్పుడు వీక్లీ ఎంజాయ్ చేస్తాం. బట్ ఇప్పుడు వాళ్ళది ఇంకెప్పుడు మంత్స్లో అవి ఉండొచ్చు, ఇయర్స్లో అయి ఉండొచ్చు, ఇంకా ఎప్పుడు అంటే. బట్ వాళ్ళ ప్రజెన్స్ మాత్రం ఇండివిజువల్గా ఎప్పుడు మనకి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా వాళ్ళు కలిసి ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అది కూడా త్వరలో రావాలనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో, త్వరలోనే వస్తుందో లేకపోతే ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఓకేనా?
బట్ త్వరలోనే ఒక మంచి ప్రాజెక్ట్స్తో మన కళ్యాణ్ అండ్ తనుజ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్తో, అంటే తనుజ గారు వెబ్ సిరీస్ అయినా ఉండొచ్చు, లైక్ అది కూడా షూటింగ్ జరుగుతుంది, అది కూడా త్వరలో వస్తుంది. అండ్ కళ్యాణ్ కొద్దిగా ఏదో సంథింగ్ యాడ్స్ షూట్ కూడా అది త్వరలోకి వస్తుంది. అండ్ అలాగే సాంగ్ కూడా త్వరలోనే వస్తుంది. బట్ మన కళ్యాణ్ గారు కూడా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అవి కూడా త్వరలోనే మనకి తెలుస్తుంది. ఓకేనా, ఇంకా త్వరలోనే మనకి గుడ్ న్యూస్ రాబోతుంది, చూద్దాం. అంతవరకు వెయిట్ చేద్దాం, తప్పదు మనకి. ఓకేనా, అంతలోపు మనకి వాళ్ళు ఏదో ఒక విధంగా మనల్ని హ్యాపీ చేస్తూనే ఉంటారు. ఓకేనా, లైక్ ఏదైనా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయిండొచ్చు, లైక్ ఏదైనా అయిండొచ్చు, చెప్పలేం కదా. ఇంకొక నేను ఫైనల్గా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మీరు ఎలాంటివి పట్టించుకోకండి. ఎలాంటి కమెంట్స్, లైక్ ఎలాంటివి నెగిటివిటీ వాటి గురించి అస్సలు పట్టించుకోకండి. వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. వాళ్ళు బిగ్ బాస్లో ఎలా ఉన్నారో బయటకు వచ్చాక కూడా వాళ్ళ బాండ్, ఫ్రెండ్షిప్ బాండ్ అలాగే ఉంది, అంతకంటే రెట్టింపుగా ఉంది. వాళ్ళ బాండ్ బ్రేక్ అవ్వదు, ఆ ఛాన్స్ లేదు. బట్ ఎవరు ఏం చెప్పినా, అంటే లైక్ బ్యాడ్గా చెప్పినా నమ్మకండి. ఓకేనా, మీకు ఎన్నిసార్లు చెప్పినా బట్ లైక్ మీరు మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. ఆ విషయం మాత్రం నో డౌట్ అండి. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళది స్ట్రాంగ్ బాండ్. అది మీకు చెప్పాను కదా, నేను లైవ్లో కూడా మీకు క్లారిటీగా ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే లైవ్ వీడియో కూడా ఛానల్లో ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి. ఇంకా అక్కడికి ఫుల్ క్లారిటీ ఇచ్చాను మీకు. ఓకేనా, దాని గురించి అయితే అస్సలు టెన్షన్ పడకండి. ఏంటంటే మనకు స్క్రీన్ మీద కనిపించట్లేదు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. బట్ అన్నీ ఓపెన్గా సోషల్ మీడియా వాళ్ళు పెట్టుకోలేరు కదా. ఓకేనా, ఏదో పోస్ట్ పెడితేనే అంత మాత్రం వాళ్ళిద్దరు కలిసినట్టు లేకపోతే బ్రేక్ అయినట్టు కాదు. ఓకేనా, వాళ్ళ ప్రాజెక్ట్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎందుకండి ఇలా ఉండడం, చెప్పండి. మనం కూడా హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా. ఓకేనా, మంచిగా ఫుడ్ తినండి, మంచిగా ఎంజాయ్ చేయండి, మంచిగా మీ లైఫ్లో మీరు కూడా సక్సెస్ అవ్వండి. ఆ సక్సెస్ అవుతూ వీళ్ళని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, బట్ ఇప్పుడు ఏంటంటే వీక్లీ మనం చూసేవాళ్ళం స్క్రీన్ పైన, బట్ మనకి ఇంకా కొద్ది టైం పడుతుంది. అంతలోపు మనకు ఇండివిజువల్గా ఏం ప్రాజెక్ట్స్ వచ్చినా అంతలోపు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఓకేనా, లైఫ్ అంటే ఇదేనేమో, ఒక మూమెంట్లో సాడ్గా అనిపించినా మళ్ళీ హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో మనం కూడా అలాగే ఉంటాం. ఇప్పుడు బాధపడుతున్నాం కదా, వాళ్ళు స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పేసి. లైక్ త్వరలోనే గుడ్ న్యూస్ రావచ్చేమో, చెప్పలేం కదా. సో అంతవరకు వెయిట్ చేయండి, ఏం కాదు కదా. ఓకేనా, ఇంకా హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉందాం, హ్యాపీగా సపోర్ట్ చేద్దాం. ఓకేనా, హ్యాపీ నా ఫ్యామిలీ. అందరు మంచిగా ఫుడ్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకా మంచి షోస్ చేస్తారు, లైక్ ఇంకా మంచి అన్ని ప్రాజెక్ట్స్ చేస్తారు, వెబ్ సిరీస్ ఆర్ లైక్ ఎనీథింగ్. ఓకేనా, అంతలోపు మనకు తనుజ గారు కుకింగ్ జతరత్నాలుగా తనుజ గారికి సపోర్ట్ చేద్దాం, మంచిగా చూద్దాం. ఓకేనా, ఇంకా ఏంటంటే కొంతమందికి బాధ అనిపించవచ్చు, బట్ ఆ బాధలోనే మనం హ్యాపీనెస్ ఎత్తుకోవాలి. ఓకేనా, అదొక్కటి చెప్పగలుగుతాను. ఓకేనా, మంచిగా ఈ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనే గంట దాన్ని క్లిక్ చేయండి.